మేడం మీరు ఇందాక పంచకర్మల స్పెషలిస్ట్ అని ముందుగా నేను చెప్పాను, అలాగే పంచకర్మల గురించి మీరు ఒక వర్డ్ ప్రస్తావించారు. అసలు ఏమిటి ఈ పంచకర్మ? పంచకర్మ అనేది క్రీమ్ ఆఫ్ ఆయుర్వేదమ్మ. అంటే అంటే నా దగ్గర మాత్రం పంచకర్మ అని నేను నా కోసమే నేను తయారు చేసుకున్నాను. ఎందుకంటే నేను చాలా బ్యాడ్ పేషెంట్ని, మందులు వేసుకోను, అసలు నాకు జబ్బు ఉన్నట్టు నేను అప్పుడు లేదు ఇప్పుడు లేదు, ఎప్పుడు కూడా నేను అనుకోను అనమాట. మందులు లేకుండా ఉంటే, వేసుకోకుండా ఉంటే ఆ రోజు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతాను. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉంది. సో ఆస్తమా కోసం అప్పటికప్పుడు మందులు వాడవలసి వచ్చేవి, రకరకాల ఇబ్బందులు పడుతూ ఉండేదాన్ని. ఈవెన్ ఆయుర్వేదం మందులు కూడా చ్యవన్ప్రాష్, సమీర్ పన్నగరస్ ఇవన్నీ వాడితే బాగుంటుంది, తగ్గుతుంది, బాగుంటుంది. కానీ అవి కూడా నేను మింగలేను, వేసుకోలేను, అసలు గుర్తుండదు, నాకు పెద్ద ప్రాబ్లం. అప్పుడు నేను ఇది ఎలా తగ్గించుకోవాలి మందులు లేకుండా అని యోగా, రకరకాలుగా చాలా అన్ని సిస్టమ్స్ చేసేసాను. యోగా, న్యాచురోపతి, హోమియోపతి, అన్ని సిస్టమ్స్లో కూడా మాస్టర్స్ లాగా మంచి నాలెడ్జ్ని ఎక్వైర్ చేశారు. అందుకే ఇందాక నేట్రమూర్, ఆర్సనిక్ ఇవన్నీ చెప్పాను కదా. సో న్యాచురోపతిలో కూడా మంచి నాలెడ్జ్. అవన్నీ టెంపరీ, ఏది చేసినా టెంపరీ. ఇలా కాదు, పర్మనెంట్గా ఏదో ఒకటి నాకు నేను ముందు బాగు చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు ఆయుర్వేదంలో పంచకర్మ ఉంది కదా అని చెప్పేసి దానికి సంబంధించినవన్నీ కూడా నేను రకరకాల సెమినార్స్కి వెళ్ళి అటెండ్ అయ్యి, కేరళ వెళ్ళి, చెన్నై వెళ్ళి, మళ్ళీ నార్త్ వెళ్ళేదాన్ని కదా. నాకు హిందీ పెద్దగా రాదు, అక్కడ మళ్ళీ ఇబ్బంది పడతాను, హిందీ రాకపోతే హోటల్స్లో ఉండాలి, ఇవన్నీ భయం కదా. అందుకని నార్త్ వెళ్ళకుండా కర్ణాటక వరకు ఇవన్నీ ఈ 4 స్టేట్స్ తిరిగేదాన్ని. అట్లా నేను పంచకర్మలో మంచి నాలెడ్జ్ పొంది దాని ద్వారా నేను పర్మనెంట్గా విదిన్ 1 year ఆస్తమాని పూర్తిగా తగ్గించేసేసుకున్నాను. పూర్తిగా ఇంకా మందులు ఎప్పుడు ఇంకా నేను 25 ఏళ్ళ నుంచి ఆస్తమాకి ఏనాడు మందులు వాడలేదు, అంత బాగా తగ్గించేసుకున్నాను. సో అప్పుడు క్రీమ్ ఆఫ్ ఆయుర్వేద కదా, ఇంకా దీన్ని ఉపయోగించి పేషెంట్స్కి ఇలా మంచి, అందులో విజయవాడ కల్చర్ ఏంటంటే చాలామంది పేషెంట్స్ నాలాగానే మందులు వాడడానికి ఇష్టపడరు. అందులో కెమికల్స్ ఉంటాయి, అందులో లెడ్ ఉంటుంది, అవి కిడ్నీస్ని పాడు చేస్తాయి, వేడి చేస్తుంది, ఇలా రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి అన్నమాట. అందుకని నేను మందులు లేకుండానే, ఇప్పుడు సపోజ్ మోకాళ్ళు అరిగిపోయి మన దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళకి మందులు లేకుండానే, వాళ్ళకి సర్జరీ లేకుండా మోకాళ్ళ అరుగుదలకి ట్రీట్మెంట్ చేస్తాను. అవి 30 days to 60 days కోర్స్ ఉంటుంది. నేను చెప్పిన రోజులు రావాలి, మందులు కడుపులోకి ఏం అక్కర్లా. అట్లా ట్రీట్మెంట్స్ చేసేదాన్ని. అట్లా ఒబెసిటీ కూడా అలాగే మందులు లేకుండా పంచకర్మతోటే ఒబెసిటీ తగ్గించేదాన్ని. సోరియాసిస్, సైనజైటిస్, అన్ని ప్రాబ్లమ్స్ పంచకర్మతోటి మందులు లేకుండా చేయడం అనేది నా కోసం నేను చేసుకున్న ఫార్ములేషన్ పేషెంట్స్కి బాగా ఉపయోగపడింది. అట్లాగా. సో పంచకర్మతోటి ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం అయినా, అందులో నేను ఆయుర్వేద బ్యూటీ కేర్లో కూడా స్పెషలిస్ట్ని. సో మొహం మీద మంగుమచ్చలు వచ్చేసేసి, హెర్పిస్ అని చెప్పేసి, లేకపోతే ల్యూపస్ అని రకరకాలుగా ఉంటాయి కదా. ఇప్పుడు ఎక్కువైంది మంగు సమస్య, చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో అవి లేని వాళ్ళ ఫేస్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. కామన్గా ఇక్కడ అంతా కూడా మచ్చలు, బటర్ఫ్లై ప్యాచెస్ అవన్నీ కూడా ఒక రకమైనటువంటి SLR అని ల్యూపస్ ప్రాబ్లం. అది ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనమాట. మనం అనుకున్నంత తేలిక కాదు అది ఆటోఇమ్యూన్. అది కూడా నేను బ్రహ్మాండంగా విదిన్ 1 month తగ్గించేస్తాను. 1 month ఇంకా ఎక్కువ కూడా పర్మనెంట్. తర్వాత కొంచెం డైట్ అవన్నీ ప్లాన్ చేసుకోవడం, యోగా, ప్రాణాయామం మానకుండా ఉండడం, అంటే లైఫ్ స్టైల్ కరెక్షన్ చేస్తాను. అంతమించి ఏమి అది మానేసి ఇవి మానేసి అని బండగా ముద్దుగా చెప్పడం కాదు. వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలా జీవిస్తే ఆరోగ్యంగా ఉంటారు, మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉంటుందో. చాలామంది అలా గైడ్ చేయించుకున్న నా దగ్గర 30 years నుంచి కూడా హ్యాపీగా తగ్గిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు పేషెంట్స్. సో వాళ్ళు వచ్చింది ఒక ప్రాబ్లం కోసం అయితే, నేను చేసిన ట్రీట్మెంట్ తోటి 20 days కల్లా వాళ్ళకి ల్యూపస్ ఇది తగ్గిపోయింది. నాకే ఆశ్చర్యం ఎలా తగ్గిపోయింది అని నేను చేసిన ట్రీట్మెంట్ ఏంటని దాన్ని కమాండ్ చేసేసుకున్నాను అనమాట. సో హెర్పిస్, ఇది ల్యూపస్ ప్రాబ్లం వస్తే కనుక ఈ ట్రీట్మెంట్ ప్యాకేజ్ పెట్టేసి వాళ్ళు 21 days to 30 daysలో తగ్గించేయచ్చు. అలాగే హెయిర్కి కూడా నేను బట్టతలకు కూడా జుట్టు మొలిపిస్తాను. అసలే బట్టతలలు ఎక్కువైపోయినాయి బయట. అది ఓన్లీ పంచకర్మతోటి, పంచకర్మలోనే సాధ్యం. ఓకే. సో పంచకర్మ అంటే 5 treatments మెయిన్గా: వమనం, విరేచనం, వస్తికర్మ, నస్యకర్మ, రక్తమోక్షణం అని 5 treatments. అవి ఒక ప్యాకేజ్ లాగా అయితే అన్నీ చేస్తాం అందరికీ. అలా కాకుండా డిసీజ్ వైజ్గా అయితే కనుక ఏ డిసీజ్ వాళ్ళకి ఏ ట్రీట్మెంట్స్ అయితే కరెక్ట్గా సూట్ అవుతాయి, వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి, వాళ్ళ యాటిట్యూడ్
యాటిట్యూడ్ని బట్టి, వాళ్ళ స్ట్రెస్ రిసీవింగ్ యాటిట్యూడ్ని బట్టి, సైకలాజికల్ యాటిట్యూడ్ ఇవన్నీ కూడా అసెస్ చేసుకుని దాని ప్రకారంగా ఈ కోర్స్ 5 days, దీని తర్వాత ఒక 5 days రెస్ట్, మళ్ళీ తర్వాత 7 days రావాలి, ఇట్లా ఒక ప్యాకేజీలో చెప్పేస్తాం. సో దానికి వాళ్ళు సెట్ అయితేనే, మైండ్ సెట్ అయితేనే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. అంటే పాత రోజుల్లో అయితే ఎలా ఉన్నా చేసేదాన్ని, కానీ ఇప్పుడు అలా కాదు, అంత సెలెక్టివ్ కేసెస్ చేస్తున్నాను. వాళ్ళు కేసు టేకప్ చేస్తే వాళ్ళకి రిజల్ట్ ఇవ్వాల్సిందే. అలా నేను వాళ్ళు 100% ఎఫర్ట్స్ తోటి నా దగ్గరికి వస్తే నేను 200% ఎఫర్ట్స్ తోటి వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వగలను. వాళ్ళు ఇవాళ రూపాయి ఇవ్వడానికి ఆలోచించి రేపు వస్తాం ఎల్లుండి వస్తాం అంటే ఇంకా వాళ్ళు తగ్గదు, నేను వదిలేసుకోండి అని చెప్పేస్తున్నాను. ఇదివరకు చెప్పేదాన్ని కాదు, లోపల అనుకుని బాధపడేదాన్ని. ఇప్పుడు అన్నీ నిర్మోహమాటంగా చెప్పేస్తున్నాను. మీరు డబ్బులు మీ దగ్గరే ఉంచుకోండి, మీ జబ్బులు కూడా మీ దగ్గరే ఉంటాయి అని చెప్పేస్తున్నాను. ఇంకా మ్యామ్ మరి బట్టతల సమస్య అయితే గట్టిగానే ఉంది. ఈ ట్రీట్మెంట్ మీరు మొదలుపెట్టిన తర్వాత ఎన్నాళ్ళు పడుతుంది అది హెయిర్ మళ్ళీ గ్రో అవ్వడానికి? యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ ఏంటంటే 15 days అని చెప్తాను పేషెంట్స్కి, కానీ నా దగ్గర 12th day హెయిర్ వచ్చేస్తుంది. ఏంటి మేడం అంటే ఏజ్ మిరాకిల్ విషయాలు చెప్తున్నారు చాలా. ఇప్పుడు హెయిర్ మీదే నేను పెద్ద క్లినిక్స్ ప్లాన్ చేస్తున్నాను యాక్చువల్గా. పెద్ద అంటే ఒక పెద్ద రీసెర్చ్ యూనిట్లా పెట్టి, అంటే నా ఏజ్ ఇప్పుడు 61 years కంప్లీట్ అయింది, 62 రన్నింగ్. ఈ ఏజ్లో హాయిగా రిటైర్మెంట్ తీసుకోమని మా అబ్బాయి ఇంట్లో వాళ్ళు గొడవ, ఇన్నాళ్ళు కష్టపడ్డావు, చాలా టెన్షన్ తీసుకున్నావు, నీ ఆరోగ్యాన్ని నీ ఆనందాన్ని త్యాగం చేసి ఈ స్టేజ్కి వచ్చావు, ఇంకా చాలండి. ఈ స్టేజ్లో ఆపేస్తే ఇంకా దానికి అర్థం లేదు కదా. నేను అంతా బడ్డింగ్ స్టేజ్లో చాలా హార్డ్ వర్క్ చేసా ఫౌండేషన్కి. దాని మీద బిల్డింగ్ కడితేనే కదా అదొక షేప్ అనేది కనబడేది, 10 మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఇప్పుడు నాలాగా ఆయుర్వేదం చదివి ఇంత 40-50 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి నేను ఆల్రెడీ ఒక మంచి బిల్డప్ చూపించగలిగితే వాళ్ళు హ్యాపీగా ఇప్పటి నుంచి అలా చేసుకుంటారు. వాళ్ళు చిన్న వయసు నుంచే మంచి ఒక స్టేజ్లోకి వెళ్తారు కదా, ఫైనాన్షియల్గా కానీ ఏదైనా కానీ. అందుకని అంటే నేను ఒక ఆయుర్వేద వైద్యురాలుగా ఇలా అవేర్నెస్ చెప్పడం నా ధర్మంగా భావిస్తాను. అలాగే తోటి ఆయుర్వేద వైద్యులకు కూడా ఒక మంచి దారి చూపించగలిగితే నాకు అది సాటిస్ఫాక్షన్ అనమాట. ఇప్పుడు పిల్లలు మా బాబు ఏజ్ వాళ్ళు కొత్తగా చదివిన వాళ్ళు ఏం చేయాలో తెలియక డ్యూటీ డాక్టర్స్ గాను ఎక్కడెక్కడో ఏదో చేసుకుని బ్రతికేస్తుంటారు. గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వలేరు, వాళ్ళే చాలా స్ట్రగుల్స్లో ఉంటారు, వీళ్ళకి శాలరీస్ ఎక్కడ ఇస్తారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక్క హెయిర్ క్లినిక్ పెట్టుకుంటే బోల్డ్ డబ్బులు సంపాదించుకోవచ్చు, ఒక్క పింపుల్స్ క్లినిక్ పెట్టుకుంటే బోల్డ్ డబ్బులు సంపాదించుకోవచ్చు. అట్లా నా దగ్గర కనీసం ఒక 50 ఫార్ములేషన్స్ ఉన్నాయి. ఓకే, ఆటిజం పిల్లలే చేయొచ్చు, సెరెబ్రల్ పాలసీ చిల్డ్రన్ చేయొచ్చు, బిహేవియర్ ప్రాబ్లం ఉన్న చిల్డ్రన్ చేయొచ్చు. అట్లా ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి బ్రహ్మాండమైన ట్రీట్మెంట్స్ చేయొచ్చు. పొడవ అవ్వాలంటే పొడవయ్యేలా చేయొచ్చు, కలర్ కావాలంటే కలర్ వచ్చేలా చేయొచ్చు. ఇంకా ఈ డీజనరేటివ్ డిజార్డర్స్, మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళు, నడువు అరిగిపోయిన వాళ్ళు బ్రహ్మాండమైన ట్రీట్మెంట్స్ చేయొచ్చు. ఈవెన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి మంచి ట్రీట్మెంట్స్ చేస్తాను. ఇంకా వాళ్ళకి ఇంకా లైఫ్లో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ప్రాబ్లం ఉండదు. క్యాన్సర్గా కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఆర్ నథింగ్ బట్ ఎర్లీ డేస్ ఆఫ్ క్యాన్సర్ కదా. సో క్యాన్సర్ కింద కూడా అవ్వకుండా మన ట్రీట్మెంట్స్ బ్రహ్మాండంగా పనిచేస్తాయి అనమాట. ఇంత సబ్జెక్ట్ ఇంత నాలెడ్జ్ పెట్టుకుని ఇలాగా బడ్డింగ్ స్టేజ్లో ఆగిపోవడం అనేది నాకు అదొక పెద్ద డిస్సాటిస్ఫాక్షన్ అనమాట. సో నా వయసుని నాకున్న సమస్యల్ని ప్రక్కన పెట్టేసి నా జీవితాన్ని ఆయుర్వేదం కోసమే అనేది నాకు నేను డిసైడ్ అయిపోయాను. ఇంక ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఎవరేమన్నా నా ఆస్తులు పోయినా నాకు ఏం బాధ లేదు, చాలు. నేను సింపుల్ లైఫ్లో ఉంటాను కాబట్టి నాకున్న కొంచెం ఆస్తి అయినా నాకు చాలు. కానీ నేను అనుకున్నది పెద్దది చేయాలనేది ఒక పెద్ద ఫీలింగ్. సో దానికి మీరు 12 daysలో బట్టతలకి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుందంటారు. అదంటే ఈ మెడికేషనా లేకపోతే ఆయిల్స్ ద్వారానా, లైఫ్ స్టైల్ ద్వారానా? అది ట్రీట్మెంట్ ప్యాకేజ్ 3 steps ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయేమో. అందులో ఏంటంటే లీచెస్ ట్రీట్మెంట్, జలువుకాచరణ అంటాం, అంటే జలగలు పెడతాం అనమాట. సో జలగలు పెట్టినప్పుడు అక్కడ లోకల్గా ఉండేటువంటి హెయిర్ ఫాల్కి మెయిన్ కారణం ఏంటంటే లోపల ఒక రకమైనటువంటి తార్ లాంటి పదార్థం హెయిర్కి ఫాలికల్కి మధ్యలో స్కల్ప్లో ఇక్కడ ఉంటుందన్నమాట. అది బయటకి అది డ్రైన్ చేసేస్తుంది, జలువుగా లాగేసుకుంటుంది అనమాట. అప్పుడు ఆ పోర్ ఓపెన్ అవుతుంది. ఆ పోర్ ఓపెన్ అవడం వలన లోపల నుంచి జుట్టు జనరేషన్ స్టార్ట్ అయిపోద్ది. ఇమీడియట్గా 5 to 6 daysలోనే స్టార్ట్ అయిపోతుంది. దాని కంటిన్యూషన్ బ్లడ్ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్ ఏం చేస్తాం. అవన్నీ మొత్తం హెయిర్ అంతా కూడా లోపల పోర్స్ ఓపెన్ అయ్యేలాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా హెయిర్ నరిష్మెంట్కి లోకల్ ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు అన్నట్లు ఆయిల్ తోటి ప్యాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అదంతా కలిపి ఒక 3 steps ప్యాకేజ్ అనమాట. ఆ ప్యాకేజ్ని ఒక పద్ధతి ప్రకారంగా చేసేసుకుంటాం.
ఇంకా అది ఏంటంటే మినిమం 3 days అనేది నాతోటి టైం స్పెండ్ చేయాలి వాళ్ళు. 3 days చేస్తే బ్రహ్మాండంగా వాళ్ళకి విదిన్ 15 days హెయిర్ గ్రోత్ వచ్చేస్తుంది. ఇంకా తర్వాత వాళ్ళకి ఇంటికి ఇచ్చేస్తాం ప్యాక్స్ అవన్నీ వాళ్ళ ఇంటి దగ్గర వేసుకునేలాగా ఆయిల్స్ ప్యాక్స్ అన్నీ కూడా 1 monthకి కిట్ లాగా ఇచ్చేస్తాం. ఎట్లాగూ అంత ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళు అన్ని సీరియస్గా బాగానే చేసుకుంటారు. సో అది సరే లేదు మా దగ్గరికి వచ్చేస్తే నెలలో బ్రహ్మాండంగా బోల్డ్ జుట్టు మొలిపిచ్చేసేస్తారు. ఇంకా వాళ్ళు బయటికి ఉండకుండా మన దగ్గర ఉండిపోయి ఇన్పేషెంట్గా ఉండిపోయి ట్రీట్మెంట్ తీసుకుంటే అసలు 1 monthలో ఊహించినంత జుట్టు మొలిపించేస్తాం. అంటే అది ఏజ్ని పెట్టుకోండి. 20 years వాళ్ళకి కూడా ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాం కదా. 20 years వాళ్ళకి కొంచెం ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. 30s వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది. 40s వాళ్ళకి కొంచెం ఈవెన్ 60 years వాళ్ళకి కూడా నేను జుట్టు మొలిపిస్తాను. చేస్తారా? ఓకే. అంటే ఒక ఏజ్ అంటే నేను మీకు టు బి ఫ్రాంక్ ఏంటంటే ఉన్నట్టు అన్నీ చెప్తున్నాను. ఈ జుట్టు అంతా నేను ట్రీట్మెంట్ తీసుకున్నాక వచ్చింది. 3 months బ్యాక్ తీసుకున్నాను. అంటే నాకు 50 years వాళ్ళు ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఫోన్ చేసి మేడం మీరు చెప్తున్నారు మాకు వస్తుంది అంటారా అన్నారు. వాళ్ళకి చెప్పాలంటే నాకు ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా. వాళ్ళకి నాకు 10 years గ్యాప్ పైనే ఉంటుంది. వాళ్ళకి 50 అయితే నాకు 62 years కదా. సో వెంటనే నేను ఇక్కడ ఒక 3 లీచెస్ పెట్టించేసుకున్నాను. సో ఈ జుట్టు అంతా కూడా నాకు ఆ లీచెస్ పెట్టించుకున్నాక వచ్చింది. ఇప్పుడు ఇంకా ఇటు పెట్టించుకోవాలా, ఎందుకంటే అటుకి ఇటుకి తేడా తెలియాలి కదా. ఇటు చూసారా తక్కువ జుట్టు ఉంది కదా, ఇటు తెలిస్తే ఇలా చూస్తేనే తెలుస్తుంది. ఇటంతా థిక్ హెయిర్ వచ్చేసింది కదా. సో నేను ఇంకా పూర్తి కాన్సన్ట్రేట్ చేయనుగా, ఏదో వాళ్ళ కోసం చేశాను. సో దానికే నాకు మంచి రిజల్ట్ వచ్చింది. సో అందుచేత నేనే ఒక స్పెసిమెన్ అనమాట అందరికీ కూడా మోడల్. ఓకే.